రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించింది. యష్ కు జోడిగా కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించారు. సాంకేతికంగా కూడా టాక్సిక్ లో ప్రముఖులు పనిచేశారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. దీంతో భారీ అంచనాల మధ్య టాక్సిక్ ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి కేజీఎఫ్ తర్వాత అలాంటి విజయాన్ని అందుకోవాలని ఆశపడ్డ యష్ కు టాక్సిక్ ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందంటే కాస్త డివైడ్ టాక్, మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో యష్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్, ఎలివేషన్, గ్లామర్ డోస్ ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ కథనం విషయంలో ఆశించిన స్థాయిలో మెప్పించలేదనే టాక్ వినిపిస్తోంది. ఆచి చికెన్ మసాలా 3 గంటల 14 నిమిషాల రన్ టైమ్ తో వచ్చిన ఈ సినిమాకు ఇది చాలా ఎక్కువనే కామెంట్స్ వస్తున్నాయి. మేకర్స్ నిడివి కాస్త తగ్గిస్తే బెటర్ అనే టాక్ నడుస్తుంది. ఇదే సమయంలో నైజాంలో టికెట్ రేట్లు కూడా తగ్గిస్తే మంచిదనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. నైజాం ప్రాంతంలో ఈ సినిమా టికెట్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలతో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సింగిల్ స్క్రీన్ లో 50, మల్టీప్లెక్స్ లో 100 పెంచుతూ జీవో జారీ చేసింది. ఇక ఇప్పుడు సినిమా టాక్ ప్రకారం టికెట్ రేట్లు నార్మల్ గా ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్ వైపు వెళ్లే అవకాశాలున్నాయి. లేదంటే టాక్సిక్ కష్టమే అనేది పబ్లిక్ టాక్.